హలో అండి. నేనైతే ఈరోజైతే ఉల్లిపాయ ఎండుమిర్చి, ఉల్లిపాయ, కారం అయితే చూపిస్తాను ఇన్స్టెంట్‌గా. మనం ఎప్పుడో నుంచి ఉన్నదేనండి. మనమే కొత్తగా చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే మేమైతే కొన్ని అయితే వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి అయితే వేయించుకున్నానండి. ఆయిల్‌లో అయితే కొద్దిగా ఆయిలే పోసుకోవాలి. కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఎండుమిర్చిలు అయితే కొద్దిగా చాలా వేయించుకోవాలి. మెల్లగా కొద్దిగా కలర్ మారుతున్న తీసేయాలి. అదే ఆయిల్లో అయితే ఆనియన్స్ అయితే 2 కట్ చేసుకొని దాంట్లో అయితే వేయించుకోవాలండి. అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే దాన్ని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అయితే కరివేపాకు, దాని తర్వాత కొత్తిమీర అయితే నేను వేసుకుంటానండి. మీకు నచ్చితే మాత్రం వేయించుకొని తర్వాత దాన్ని అయితే ఒక సైడ్ అయితే తీసేయాలి. అదే ఆయిల్లో అయితే 2 టమాటాలు అయితే మధ్యలో నుంచి కోసి ఇటు అటు అయితే వేయించుకోవాలండి. చూడండి, నేను పెడుతున్న అలా అయితే పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత వన్ సైడ్ ఇంకో సైడ్ అయితే తిప్పేయాలి. కొందరు అయితే ఆ పొట్టును తీసేస్తారు, టమాటా పొట్టు పైనది. నేనైతే తీయలేదండి. తర్వాత నాకు ఒక ప్లేట్లో అయితే వెల్లుల్లి ఇంకా ఎండి మిర్చిలు అయితే కొద్దిగా ఉప్పు వేసుకొని నలుపుకోవాలి. చూడండి, నేను నలుపుకున్నట్టయితే నలుపుకోండి. తర్వాత అయితే ఆనియన్స్ అవి కూడా దాంట్లో కలిపేసి నలుపుకోవాలి. ఎక్కువ మిక్సీలో పట్టినట్టయితే ఉండదండి. అలా ఉంటే ఏం టేస్ట్ అనేది తెలియదు కదా. అందుకే మన పూర్వకాలంలో అయితే పెద్దవాళ్ళు అయితే ఇలా చేసుకునేవారట. దాని తర్వాత అయితే టమాటాలు అయితే దాంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉండడం వల్ల నేనైతే మెల్లమెల్లగా తీసేసి అయితే కలుపుకుంటున్నా. తర్వాత చూడండి, ఎలా మన ఎండుమిర్చి, వెల్లిపాయ, కారం అయితే తయారైందండి. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.